హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 యొక్క మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 యొక్క మెయిన్స్లో క్వశ్చన్స్ యొక్క సెలక్షన్ ఎలా చేసుకోవాలి. సో మీకు తెలంగాణకి సంబంధించి చూస్తే టీజీపీఎస్సీలో ప్రతి సెక్షన్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ 2 క్వశ్చన్స్. సో మనం చూసుకుంటే 1 2 3 5లో 1 2 తర్వాత వచ్చేసి మనకి ఇంకా 6 7 కావచ్చు, 6 7 కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా 11 12 అనమాట. ఇవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇలా 6 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. 6 వచ్చేసి వీటిలో ఇక ఛాయిస్ ఉండదు. సో ఇవి మాత్రం కంపల్సరీ మీరైతే రాయాలన్నమాట, కంపల్సరీ క్వశ్చన్స్. సో ఇక మీకు 9 క్వశ్చన్స్ అనమాట. సో 15లో 9 క్వశ్చన్స్ మాత్రం మీకు ఛాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ ఛాయిస్ అది కూడా. సో ఐసీ అనమాట, ఇంటర్నల్ ఛాయిస్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి కంపల్సరీ రాయాల్సిన ప్రశ్నలు అనమాట. అయితే నేను ఇంటర్నల్ ఛాయిస్లో 2 ప్రశ్నలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4th క్వశ్చన్ తీసుకున్నాము. 4thలో ఏ ఉంటుంది, 6 బి ఉంటుంది అనమాట. సో బి ఉంటుంది. ఈ రెండులో ఒక ప్రశ్న అయితే రాయాలి కదా. ఈ 2 ప్రశ్నల్లో ఎలా చూజ్ చేసుకోవాలి, సో మనకి స్కోర్ వచ్చి దానికి మేజర్గా ఎలా చూజ్ చేసుకోవాలి. సో మీ యొక్క టార్గెట్ ఏంటి, మీరు ఏమైనా సైంటిస్ట్ అవ్వాలా, పిహెచ్డీ చేయాలి లేదు కదా, మీకు ర్యాంక్ రావాలి. సో మేజర్గా టాప్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇది మెయిన్ టార్గెట్ ఇక్కడ. సో టాప్లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి, స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి. స్కోర్ అనేది ఎక్కువ మనం ఎన్ని చేసుకోవాలి. స్కోర్ ఎక్కువ ఎన్ని చేసుకోవాలంటే క్వశ్చన్స్ యొక్క చూజ్ అనమాట. ఇక్కడ మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టే స్కోర్ వస్తుంది. స్కోర్ని బట్టే మీ యొక్క కట్ ఆఫ్ రీచ్ అయ్యి మీరు ఫైనల్ రేస్లో ఉండి ఫైనల్ లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుందన్నమాట. ఇంకా బెస్ట్గా పెర్ఫామ్ చేస్తారంటే మీరు టాప్ 5లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం టాప్ 5 టార్గెట్ పెట్టుగా ప్రతి విషయం కూడా టిప్స్ కావచ్చు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా అనమాట క్వశ్చన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ చూజ్ చేసుకుంటే మనము టాప్లో ఉంటాము, ఇలాంటి థింగ్స్ అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలానే నెక్స్ట్ వచ్చేసి మనము స్మార్ట్ ఆన్సర్స్ అనమాట. అంటే మీరు సేమ్ కంటెంట్ స్మార్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ మధ్య. ఇదేంటంటే సో మీరు సేమ్ కంటెంట్ అనమాట, మీకు 1000 మంది రాసే సేమ్ కంటెంట్ని డిఫరెంట్గా రాయడం వల్ల ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు. అంటే 3 లేదా 4 మార్కులు పడే చోట 6 నుంచి 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే టార్గెట్తో మనము మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, మిషన్ కోహినూర్ అని. సో మీరు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను. సో వాట్సాప్ టీం ద్వారా మీరు జస్ట్ మెసేజ్ చేయండి వాళ్ళకి, ఇంట్రెస్టెడ్ మిషన్ కోహినూర్ అని. మీకు డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ అన్నీ చెప్తారు. చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మిషన్ కోహినూర్లో మీకు ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఎలా చదువుకోవాలి, దానికి సంబంధించి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. అలానే మీకు ఎస్ఏ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. 10 ఎస్ఏలు ప్రొవైడ్ చేస్తాము. ఎస్ఎస్ ఎలా రాయాలి, ఎటువంటి స్కిల్స్ టెస్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓవరాల్ మెంటర్షిప్ దీనిలో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. December 31st వరకు వ్యాలిడ్ అయితే ఇచ్చున్నాము. సో కాబట్టి మీరు చూడండి, వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఈ స్మార్ట్ ఆన్సర్ ప్రోగ్రామ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నేను టాపర్స్ యొక్క కాపీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్తూ ఉంటాము. అయితే ఇవాల్టి క్లాస్లో మనము ఈ యొక్క క్వశ్చన్స్ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాము. సో మనకి కొన్ని విషయాలు అయితే, కొన్ని క్రైటీరియా తీసుకోండి, కొన్ని విషయాలు అయితే తీసుకుని రాస్తే మనకి మార్క్స్ వస్తాయన్నమాట. సో మనకి ఏంది హై స్కోర్ గమనించాలి. సో హై స్కోర్ అనేది మనం ఇక్కడ టార్గెట్ అనమాట. మన టార్గెట్ వచ్చేసి హై స్కోరు. సో దీనికోసం మీరు ఏ ప్రశ్న అయితే మీరు ఎంచుకునే ప్రశ్న అనమాట. ఇప్పుడు 4th అన్నాను కదా, సో 4thలో ఏ ఆర్ బి ఉంది. ఈ 2 ప్రశ్నలు ఏది రాయాలని చెప్పేసి మీకు సందేహం వచ్చిందనమాట. అయితే 2 ప్రశ్నలు మీకు బాగా తెలిసే ఉంటాయి, తెలిసిన ప్రశ్నలే ఉంటాయి. ఎందుకంటే సిలబస్ని మీరు టచ్ చేసి ఉంటారు, చదివినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసి ఉంటారు కాబట్టి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అన్ని సిలబస్లో టాపిక్స్ అన్ని చదువుంటారు కాబట్టి తెలుసుంటాయి అనమాట. మీరు ఏ ప్రశ్నకైతే మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ది ఒకటి ఇంట్రో ఉంటుంది, అంటే ఇంట్రడక్షను. సో ఇంట్రడక్షను, సో బాడీ అండ్ కన్క్లూజను. సో ఈ ఇంట్రో కన్క్లూజన్ అయితే మ్యాక్సిమం అందరూ ఇచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్రో అంటే సింపుల్గా అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కన్క్లూజన్లో వే ఫార్వర్డ్గా ఒక విజన్తో మంచిగా ఇచ్చేస్తున్నారు. వాట్ అబౌట్ బాడీ? సో బాడీ మెయిన్ అనమాట. ఇక్కడ మీకు మార్క్స్ మొత్తం ఎన్ని చేసేది అదంటే బాడీ అనమాట. ఈ బాడీని మీరు ఇక్కడ వచ్చేసి ఒకటి రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ అంటే హిస్టరీ కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ లేదా ఎగ్జాంపుల్స్. సో బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇదొక క్రైటీరియా తీసుకోండి. సో నెక్స్ట్ ఆ ప్రశ్నలో మీరు ఆ ఆన్సర్లో మీరు ఎక్కువగా స్టాటిక్స్ అనమాట. స్టాటిక్స్ ఏదైనా రిపోర్టు ఇండిసెస్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇంకా దీనికి సంబంధించి స్టాటిక్స్ ఇట్లాంటివి కావచ్చు, లేదా ఏదైనా సర్వేకి సంబంధించి ఇట్లాంటివి ఇన్క్లూడ్ చేయగలిగే ఛాన్స్ ఉండి. ఇంకోటి వచ్చేసి మీరు ఇంకా దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అనమాట. సో ఒక డయాగ్రామ్ కూడా వేయగలిగినటువంటి ఛాన్స్ ఉండి. సో ఈ డయాగ్రామ్స్ అంటే మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు జాగ్రఫీలో మ్యాప్స్ ఉంటాయి, సో ఎకానమీలో చార్ట్స్ ఉంటాయి, చార్ట్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంకోటి మైండ్ మ్యాప్స్ కూడా అంటాం ఇక్కడ. సో మైండ్ మ్యాప్స్ ఇట్లాంటివి చూసుకోండి. ఇలా అనమాట. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ లేదా ఎగ్జాంపుల్స్, స్టాటిక్స్, రిపోర్ట్స్, ఇండిసెస్, డయాగ్రామ్స్, మ్యాప్స్, చార్ట్స్, మైండ్ మ్యాప్స్, ఇలాంటి థింగ్స్ మీరు
ఇంక్లూడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 4th Bలో ఈ స్కోప్ ఎక్కువ ఉందనుకోండి. సో ఈ స్కోప్ ఎక్కువ ఉంది మీకు అంటే ఇక్కడే మీరు ఈ బాడీలో సబ్ హెడ్డింగ్స్ కూడా బాగా ఇవ్వగలగాలి. ఒకవేళ మీరు సబ్ హెడ్డింగ్స్ పెట్టాలనుకున్నారు లేదా సబ్ హెడ్డింగ్స్ కాకుండా మీరు పారాగ్రాఫ్స్ రాయాలనుకున్నారు కన్నా పారాగ్రాఫ్స్ బుల్లెట్ పాయింట్స్ రాయాలనుకున్నా ఇక్కడ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలన్నమాట వాటిల్లో. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి ఏ క్వశ్చన్లో ఛాన్స్ ఎక్కువ ఉంటుందో ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను స్ట్రాటజీ, ఎందుకంటే మీరు ఇచ్చే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వల్ల చాలా అప్డేట్గా ఉంటారు, ఎగ్జామ్కి అర్థమవుతుంది. సో ఇతను చాలా అప్డేట్గా ఉన్నాడు కరెంట్ ఈవెంట్స్ పరంగా, ఎగ్జాంపుల్స్ కూడా చాలా క్లియర్గా ఇస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకోటి స్టాటిక్స్ సర్వేస్, ఎందుకంటే ఆ క్వశ్చన్కి సూటబుల్గా ఉండే విధంగా మీరు గణాంకాలు ఇస్తున్నారు. ఇప్పుడు పేదరికం గురించి అడిగారు, రీసెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక సర్వేని మెన్షన్ చేశారు, తర్వాత దానికి సంబంధించి ఒక మైండ్ మ్యాప్స్లో వేశారు, ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది, మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు 6 to 8 మార్క్స్ వరకు గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వశ్చన్ తీసుకున్నారు, ఇక్కడ ఓన్లీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి రాయమన్నారు. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి రాయమన్నారు. ఇక్కడ బి ప్రశ్నలో ఇవన్నీ స్కోప్ ఉందనుకోండి, ఇది అటెంప్ట్ చేయండి. బి క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి. ఈ బి క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఎందుకంటే క్వశ్చన్స్లో ఎప్పుడైతే మీ ఎగ్జాంపుల్స్ మీరు ఎప్పుడైనా సరే ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే దానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇస్తే చాలా మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఇంకోటి మల్టీ డైమెన్షన్లో చూపించండి. సో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వీటన్నిటికీ 2 థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి మల్టీ డైమెన్షనల్ వ్యూ అనమాట. సో మల్టీ డైమెన్షనల్ వ్యూ ఇవ్వాలి అంటే అన్ని కోణాల్లో మీరు ఆన్సర్ని చూపించారంటే ఇట్స్ ఏ ఎక్స్ట్రాడనరీ ఆన్సర్ అనమాట. సో అదొకటి ఎక్స్ట్రాడనరీ ఆన్సర్లా అనిపిస్తుంది ఎగ్జామినర్కి. కాబట్టి ఈ ఫ్యాక్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల స్టాటిక్స్ ఇవ్వడం వల్ల ఒక ఎలాబరేట్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి క్రైటీరియా అనేది మీరు ఆన్సర్స్లో ఉపయోగించండి, చాలా బాగా మార్క్స్ అనేవి పడేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. స్టాటిక్స్ ఇవన్నీ కూడా పడేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యూపీఎస్సీలో సో ఇంతకుముందు ఒక క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. సో అదేంటంటే న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. న్యాచురల్ సో సహజ వనరులు ఉంటాయి కదా తెలుగు మీడియం వాళ్ళకి, న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ దక్కన్ ట్రాప్ అని చెప్పేసి అడిగారు అనమాట. సో దక్కన్ ట్రాప్ అంటే స్టెప్స్ లైక్ ఫార్మేషన్స్ అనమాట. మనకి స్టెప్స్ లాగా ఎక్కువ మహారాష్ట్రలో కనిపిస్తూ ఉంటాయి. దక్కన్ ప్లాటూలో మనకి కొండలు, ఈ కొండల స్టెప్స్ లైక్ ఫార్మేషన్స్లా ఉంటాయన్నమాట. వాటిని దక్కన్ ట్రాప్స్ అంటారు. సో ఇక్కడ ఈ ప్రశ్న అడిగారనమాట, లాస్ట్ టైం వీటి గురించి రాయమని చెప్పేసి అడిగారనమాట. చాలా మంచి ప్రశ్న, ఇది బాగా డైవర్సిఫై చేసి రాయొచ్చు అనమాట. ఆన్సర్స్ అనేది చాలా డైవర్సిఫై చేసి రాయొచ్చు. సో ఇది ఒక ప్రశ్న అనుకోండి. సో ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తీసుకోండి. ఇంకో ప్రశ్న వచ్చేసి ఏమడిగారంటే జస్ట్ వాళ్ళు ఆ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రైమరీ రాక్స్. సో ప్రైమరీ రాక్స్ ఉంది కదా, ఇలా అడిగారు. ఈ 2 ప్రశ్నలో చూడండి, ఈ 2 ప్రశ్నలు ఒకటి చూజ్ చేసుకోమంటే సో మీరు ఇక్కడ బెస్ట్ క్వశ్చన్ ఈ దక్కన్ ట్రాప్స్ గురించి, న్యాచురల్ రిసోర్సెస్ గురించి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ డైవర్సిఫై చేసి రాయొచ్చు. అదే మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, జస్ట్ దీనికి సంబంధించి ఇగ్నస్ రాక్స్కి సంబంధించి రాయాలన్నమాట. ఇగ్నస్ రాక్స్ ప్రైమరీ రాక్స్, దీన్ని మళ్ళీ మీరు ఎక్స్క్లూజివ్ రాక్స్, ఇంట్రూజివ్ రాక్స్ గురించి అయితే రాస్తారు. ఇందులో కూడా ఉంటాయి ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ ప్రశ్నలో స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఇంట్రో రాస్తారు. సో ఇంట్రోలో క్లియర్గా ఇచ్చేస్తారు. ఏమని ఇస్తారు, దక్కన్ ట్రాప్ అంటే ఏంటో రాసేస్తారు సింపుల్గా. ఓకే, సో దక్కన్ ట్రాప్ రాస్తారు, ఇంట్రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కన్క్లూజన్లో కూడా మీరు దక్కన్ ట్రాప్కి సంబంధించి మంచి డైవర్సిఫై ఉంది, ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. సో మన అగ్రికల్చర్ పరంగా అన్నిటి పరంగా కూడా చాలా డెవలప్ అయింది రీజన్, అట్లా రాశారు. ఓకే, సో ఇంట్రో కన్క్లూజన్ కూడా మీరు నీట్గా రాశారు. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బాడీ గురించి చూడండి. ఎంత మీరు అందంగా రాయొచ్చు దీనికి సంబంధించి. సో బాడీకి అనమాట. సో ఏమడిగారు, న్యాచురల్ రిసోర్సెస్ అన్నారు, అంటే సహజ వనరులు. సో మనకి దక్కన్ ప్లాటూ అనగానే బాగా గుర్తొచ్చేది ఏంటి? సో దక్కన్ ప్లాటూ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బ్లాక్ కాటన్ సాయిల్ బాగా గుర్తొస్తుంది, అవునా కదా, సాయిల్స్ గుర్తొస్తాయి. సో ఇంకా మనం చూసుకుంటే ఇంకా మనకి రాక్ ఫార్మేషన్స్ కావచ్చు, సాయిల్స్ కావచ్చు, మినరల్స్ అనమాట. మినరల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి అక్కడ. ఇంకా మనకి రీసెంట్గా కొన్ని జియోథెర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. సో ఇట్లా రాయొచ్చు. ఫస్ట్ మీరు నీట్గా రాయొచ్చు అనమాట. సబ్హెడింగ్ పెట్టేసి న్యాచురల్ రిసోర్సెస్ దక్కన్ ట్రాప్ అని సబ్హెడింగ్ పెట్టేసి బాడీలో. సో ఒక్కోదాన్ని నీట్గా ఫస్ట్ ఏం చెప్పాను మనము, సాయిల్స్ గురించి చెప్పుకుందాం. సాయిల్స్ గురించి రాయండి. ఇక్కడ బ్లాక్ సాయిల్స్ అనమాట. బ్లాక్ సాయిల్ చాలా ఫేమస్. దీనే రేగూర్ సాయిల్ అంటారు. ఇది ఒక ఫ్యాక్ట్, రేగూర్ సాయిల్ అంటారు. ఇది ఎక్కువగా వెరీ సూటబుల్ ఫర్ ది కాటన్ కల్టివేషన్ అనమాట. సో కాటన్ కల్టివేషన్ బాగుంటుంది. ఇట్లాంటి అండర్లైన్ చేయండి, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మీరు ఇంకా సాయిల్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనం ఎక్కువగా మహారాష్ట్ర అండ్ తెలంగాణ రీజన్స్లో మనం ఎక్కువగా ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అనేది చూస్తూ ఉంటాం. సో అందుకే మహారాష్ట్ర అనేది కాటన్ ఎక్కువగా పండిస్తూ ఉంటుంది అనమాట. సో అర్థమైందా, కాటన్ ఎక్కువగా పండిస్తూ ఉంటుంది. సో ఇదొక సబ్హెడింగ్ ఇచ్చారు. నెక్స్ట్ సబ్హెడింగ్లో వచ్చేసి ఏమున్నాయి, మినరల్స్ ఉన్నాయన్నమాట. సో మినరల్స్ అనేది రాయండి. సో మినరల్స్ అనేవి మనకి నాన్ ఫెర్రస్ మినరల్స్ అలానే ఫెర్రస్ మినరల్స్ 2 ఉన్నాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ చూస్తే మనకి నాన్ ఫెర్రస్ మినరల్స్ ఎక్కువగా బాక్సైట్ అనమాట. ఈ బాక్సైట్ అనేది ఈ దక్కన్ ట్రాపులు ఎస్పెషల్లీ మనకి మహారాష్ట్ర కావచ్చు, ఇంకా మనకి జార్ఖండ్ వరకు ఉన్నాయన్నమాట. సో ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వరకు విస్తరించున్నాయి, మహారాష్ట్ర నుంచి. ఇట్లాంటివి కావచ్చు. ఫెర్రస్ మినరల్స్ మనం చూసుకుంటే ఐరన్ ఓర్ అనమాట.
సో ఐరన్ ఓర్, సో ఏషియాలోనే అతిపెద్ద ఐరన్ ఓరు మన భారతదేశంలో ఉంది. అది కూడా మనకి దక్కన్ ట్రాప్లోనే ఎక్కువ ఉందన్నమాట ఐరన్ ఓరు. సో ఇది కూడా ఇవ్వచ్చు. మీరు ఎగ్జాంపుల్ ఎక్కువగా వీటికి సంబంధించి ఐరన్ ఓర్కి రత్నగిరి అనమాట. సో రత్నగిరి రీజన్స్ మనకి మహారాష్ట్ర గోవా బోర్డర్ రీజన్స్లో ఎక్కువగా ఐరన్ ఓర్ ఉంటుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇంకొక సబ్హెడింగ్ తీసుకోండి, ఇంకో సబ్హెడింగ్ తీసుకొని ఈసారి ఆ న్యూక్లియర్ ఎనర్జీ గురించి రాయండి. సో తారాపూర్ ఉంది కదా, మన దేశంలో మొట్టమొదటి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే జియోథెర్మల్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంటుంది. సో జియోథెర్మల్ ఎనర్జీ కూడా వోల్కానిక్, ఎందుకంటే ఈ దక్కన్ ట్రాప్ మొత్తం కూడా వోల్కానిక్ ఎరప్షన్స్ అనమాట. సో కాబట్టి జియోథెర్మల్ అంటే ఒక వోల్కాన్ అనేది మొత్తం కూడా విస్ఫోటనం చెంది ఈ దక్కన్ ట్రాప్స్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. సో అందువల్ల జియోథెర్మల్ ఎనర్జీ కూడా ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో ఇక్కడే ఇంకా ఈ రీజన్స్లోనే మహారాష్ట్ర ఈ రీజన్స్లో కూడా న్యాచురల్ అనమాట. సో న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కూడా ఇంకా జరుగుతున్నాయి, ఎక్స్ప్లోరేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో న్యాచురల్ గ్యాస్ కూడా ఈ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రీజన్స్లో తీయొచ్చు అని చెప్పేసి ఒక స్కోప్ ఉందన్నమాట. ఇంకా మిస్లెన్స్ ఒక 5 సబ్హెడింగ్స్ పెట్టి రాయొచ్చు. ఏంటి సబ్హెడింగ్స్ పెట్టి పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఫ్యాక్ట్స్ అనమాట, జాగ్రఫీ ఫ్యాక్ట్స్, లొకేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు సింపుల్గా ఒక సైడ్ ఒక మ్యాప్ కూడా వేసేయండి. దక్కన్ ప్లాట్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ గుజరాత్ దగ్గర నుంచి ఇండియా మొత్తం తీసుకొని ఈ దక్కన్ ప్లాట్ని మొత్తం హైలైట్ చేస్తూ, సో దక్కన్ ప్లాట్ ఎక్కడ మొత్తం హైలైట్ చేస్తూ దీన్ని ఒక డయాగ్రామ్ వేసి నీట్గా రాయండి. దక్కన్ ట్రాప్స్ ఇట్లా రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు రాక్ ఫార్మేషన్స్ ఇవన్నీ డయాగ్రామ్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో కాంప్లికేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ దానికి ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండవు, జస్ట్ ఇగ్నస్ రాక్స్, ఎక్స్క్లూజివ్ ఇంట్రూజివ్ ఫార్మేషన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, బ్యాథోలిత్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, లాకోలిత్ ఇవన్నీ ఉంటాయి. కానీ కాంప్లికేటెడ్ కదా, అంటే ఇది యూపీఎస్సీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఓల్డ్ జాగ్రఫీ అనేది లేకపోవచ్చు టీజీపీఎస్సీలో, కానీ మీకు అర్థం కావడం కోసం తీసుకున్నాను ఇక్కడ. అర్థమైందా? ఇట్లా అనమాట క్వశ్చన్స్ని మనం పిక్ చేసుకునే విధానంలోనే మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇటువంటి థింగ్సే మనం మెంటర్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మెంటర్షిప్లో నీట్గా క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మెంటర్షిప్ మిషన్ కోహినూర్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో క్లియర్గా మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. సో వాట్సాప్ టీం లింక్ ద్వారా మీరు మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి జస్ట్ మెసేజ్ చేయండి, హలో అని చెప్పేసి, లేదా ఇంట్రెస్టెడ్ మిషన్ కోహినూర్ మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ అన్నీ చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. మీకు మన కోర్సులో, సో మన కోర్స్ అయితే ప్రిలిమ్స్ రిజల్ట్స్కి జస్ట్ 1 వీక్ బిఫోర్ అయితే స్టార్ట్ అయింది. మీకు రికార్డెడ్ క్లాసెస్, పీడిఎఫ్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఆ కోర్సులో ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వరు. ఆల్రెడీ జరిగిన జూమ్ సెషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి రికార్డెడ్ సెషన్స్ కూడా నీట్గా అందరికి కూడా ఇస్తాము. సో ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. సో మీరు దానికి సంబంధించి చూడండి. ఇంకా స్మార్ట్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అయితే రీసెంట్గా నిన్న స్టార్ట్ చేస్తాం అనమాట, జస్ట్ 2 days అయింది అంతే. సో దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవన్నీ చూడడం వల్ల మీరు కామన్గా రాసే, జనరల్గా రాసే ఆన్సర్స్ని ఒక ఆర్డినరీ ఆన్సర్ని మీరు ఎక్స్ట్రాడనరీగా ఎలా మార్చాలి, సేమ్ కంటెంట్తో ఎక్స్ట్రాడనరీ మార్చి డబుల్ చేసుకోవడం, మార్క్స్ అనే మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ మెంటర్షిప్ అయితే తీసుకొచ్చాము. కాబట్టి అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చున్నాను అనమాట. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.